పవన్ మారారా? పైసామే పాలిటిక్స్ అనేంతగా మారిపోయారా? జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి చెప్పిన ఈ నాయకుడు ఇప్పుడు చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. రోజులు మారాయి సరే, మరి రాజకీయాలు మారాయా? మార్పే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలను మార్చారా, లేక రాజకీయాలకు అనుగుణంగా తాను మారారా? పవన్ కిక్కు సరే, డైలాగుల లెక్కేంటి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం రాజకీయంలో నోటు స్వామ్యంపై ఆయన నోటి నుంచి వచ్చిన ఈ మాటలే. జీరో మనీ పాలిటిక్స్, జీరో మనీ అంటే డబ్బులు లేకుండా పాలిటిక్స్ రాజకీయాలు నడవు. కానీ మనం ఓట్లు కొని నిన్న మాట్లాడుతూ ఉంటే ఒక ఓటుకి ఎంత ఇచ్చారంటే 2,000 రూపాయలు 3,000 రూపాయలు. వాటిని 5 సంవత్సరాలకు విభజిస్తే మన 5 సంవత్సరాల జీవితకాలం విలువ రూపాయి అంత. అంటే రోడ్డు మీద మనం గుడి దగ్గర మెట్ల దగ్గర అడుక్కుంటే కూడా వాళ్ళకి ఎక్కువ అంటే అట్లా ఎందుకు అయిపోయింది అని అంటే మనకు అంటే నాకు తెలిసి ఇవన్నీ తెలియక కాదు. ఇవన్నీ వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం మారదు. అది సంగతి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కౌట్ అవ్వట్లేదన్నారు. క్యాష్లెస్ పాలిటిక్స్ వచ్చేలా మార్పు రావాలి కావాలి అన్నారు. ఓటు తీసుకునే నోటు గుడిమెట్ల కాడ బిచ్చంకు సరిపోదనే పోలిక తూకం వేశారు కూడా. అయితే ఇదంతా అప్పట్లో. మరి ఇప్పుడు భీమవరం వేదికగా పాలిటిక్స్ లో మనీ రోల్ పై భీమ్లా నాయక్ మన్ కీ బాత్ ఇలా తెరపైకి వచ్చింది. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. కనీసం భోజనాలు పెట్టాలి. నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఇప్పుడు ఇది పాలు నీళ్ల లెక్క డబ్బు రాజకీయం ఒకటే. ఇది ఎప్పటి నుంచో ఉన్నమాటే. అలా కాదు, మార్పు రావాలన్న పవన్ కూడా చివరాఖరకు అదే ఒపీనియన్ కు ఫిక్స్ అయ్యారంటే పైసామే పాలిటిక్స్ అనేంతగా పవన్ మారారా? కట్ చేస్తే నోటిచ్చి ఓటు కొనమన్నట్టా వద్దన్నట్టా? బాగా పని చేయండి, అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. దేశం అంతా అందరూ వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. అందరూ సైలెన్స్ చెప్పి అలా కూర్చుంటారు. అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను చూడాల్సి వస్తుంది. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే, వెన్ యు ఆర్ ఇన్ రోమ్, రోమ్ లైక్ ఏ రోమన్. అంటే రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లా ఉండాలంటారుగా. ఆ లెక్కనే మార్పు అబద్ధమేనా? ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్ధపు లోకంలోనే బతుకుతున్నాం. భవిష్యత్తులోనైనా ఈ రాజకీయాలు మారితే మంచిదనేది తాజాగా పవనోపదేశం. భవిష్యత్తులో ఇది మారాలి. కనీసం 2029 ఆ తర్వాత ఎన్నికలు కానీ ఇంకొక 10 years తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది. డబ్బు లేని పాలిటిక్స్ రావాలన్న పవన్ ఇప్పుడు మాత్రం ఓటు కొంటారో లేదో మీ ఇష్టం అని ఒక సందేశం ఇవ్వడం దేనికి సంకేతం? ఒకప్పుడు డబ్బు రాజకీయాలను పవన్ అసహించుకున్నదైతే నిజం. మరి ఇప్పుడు ఈ మార్పు వెనుక కారణం ఏంటి? పాలిటిక్స్ లో మనీ పాయింట్ ఆయనలో మార్పు తెచ్చిందా?